ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు వందనాలు. దేవాది దేవునికి స్తోత్రాలు. ఉదయకాలపు వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు కదూ. ఈ ఉదయాన్ని చూడాలని చాలామంది ఆశించుండొచ్చు. కానీ దేవుడు మనకు ఇట్టి భాగ్యాన్ని తన కృప ద్వారా అనుగ్రహించి ఉన్నాడు. మరొక రోజును బహుమానంగా దేవుడు మనకు ఇచ్చినందుకు ఆయన్ను స్తుతించబద్దులమై ఉన్నాము. ఏ రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితులు మనిషి చుట్టూ అలుముకుంటున్నాయి. దేశ పరిస్థితులు ఒక పక్క ప్రతి ఒక్కరిని భయం గుప్పెట్లోకి నడిపిస్తున్నప్పటికీ దేవుడు మనకు క్షేమకరమైన దినాలను ఏ రోజుకు ఆ రోజు దయచేస్తున్నందుకు ఆయనకు స్తోత్రాలు. నేటి వాగ్దానం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంతో అద్భుతమైన మాటలు ఇవి. మీరు ఆశీర్వదించబడిన వారు, ధన్యులు అని జనులందరూ గుర్తించిపోతున్నారు. ఏ దేశంలో మనమందరము నివసించబోతున్నాము అంటే ఆనందకరమైన దేశంలో. ఎక్కడుంది ఆనందకరమైన దేశం? ప్రపంచంలో 280 దేశాలు, 196 సార్వభౌమాధికారం కలిగిన దేశాలు, మిగతావన్నీ ఇతర దేశాలపై ఆధారపడిన దేశాలుగా పిలువబడుతున్నాయి. ఎక్కడ ఉంది దుఃఖం లేని దేశం, ఆనందం గల దేశం అంటే అక్కడకు ఎలా వెళ్ళాలి, అక్కడకు వీసా ఎవరిస్తారు, ఎలా వెళ్ళగలం అనే ఆశ కలుగుతుంది కదా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆనందకరమైన దేశం అనగా ఆనందకరమైన పరిస్థితుల్లో మీరు బ్రతుకుతారు అని. మీ చుట్టూ కల్లోల పరిస్థితులు ఉండొచ్చు, అనానుకూలతలు ఉండొచ్చు, భయం వెంటాడొచ్చు, కొన్నిసార్లు అనుకోని సంఘటనలు వరుసపెట్టి మన జీవితాల్లోనికి వచ్చేయచ్చు. అయినప్పటికీ కూడా మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు కనుక, దేవునిపై ఆధారపడిన వారిగా దేవుని వైపు చూస్తున్నారు గనుక ఆనందకర పరిస్థితుల్లో మీరు నివసిస్తారు. దుఃఖ భయంలో ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారేమో, విచారంతో కృంగిపోతున్నారేమో. జీవితంలో కొన్ని సందర్భాలు వచ్చే కష్టాలు, ఒడిదుడుకులు ఎవరినైనా అతలాకుతలం చేసేస్తాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా చేసేస్తాయి. అలాంటి సమయంలో కనుక దేవుని వైపు మనం చూడగలిగితే, దేవుణ్ణి గనుక మనము యజమానిగా చేసుకుంటే, మలాకి గ్రంథం అంతా కూడా ఇదే సెలవిస్తూ ఉంది. దేవుడు మనకు యజమానుడుగా ఉన్నాడా లేదా అని మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఆయన చిత్తంలో మనం ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించగలిగితే విశిష్టమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ రోజు నుండి ఆనందకరమైన దేశంలో మనం అందరము జీవించాలని నేను కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఇలా అంటాడు, ప్రభువులో ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు తెలిపారు. ఈ ఆనందం ఎలా వస్తుంది? ఈ ఆనందానికి కారణం ఎవరు? ఎక్కడి నుండి వస్తుంది అంటే ఈ ఆనందానికి ఆధారము మన ప్రభువే. ఎందుకంటే మన దేవుడు ఆనంద ప్రదాత అయి ఉన్నాడు. సంతోషంగా ఉండండి. దుఃఖంలోనే ఉంటే ఆనందం ఎప్పటికీ రాదు. కానీ ప్రభు వైపు దృష్టి నిలిపినప్పుడే ఆనందం, నిజమైన సంతోషాన్ని మనం చూడగలుగుతాం. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చగల సమర్థుడు మన ప్రభు ఒక్కడే. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని, ఈ మాటల్ని ధ్యానించి ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఆనందకరమైన దేశంలో మమ్మల్ని నివసింపచేయు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. అన్ని జనులు చూచి ధన్యులు అనే బ్రతుకును మాకు దయచేస్తానని వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు. ఇట్టి మాటలను మా బ్రతుకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, అనుదిన వాగ్దానాన్ని ఆశతో వింటున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి ప్రార్థనలకు సఫలతను దయచేసి ఈ అనుదిన వాగ్దానాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఈ మాటలను ఫలభరితంగా చేయమని అడుగుచు యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. God bless us. Thank you all.